పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సోమవారం లోక్సభ ముందుకు ఫైనాన్షియల్ రిపోర్టును తీసుకొచ్చారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రేపు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అంతేకాదు వరుసగా 7వ బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించబోతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది బడ్జెట్ను ప్రవేశపెట్టడంతో వరుసగా 7 బడ్జెట్లను ప్రవేశపెట్టిన ఫస్ట్ ఫైనాన్షియల్ మినిస్టర్ గా రికార్డులకెక్కనున్నారు సీతారామన్. 6 సార్లు బడ్జెట్ సమర్పించిన మొరార్జీ దేశాయ్ పేరుతో ఉన్న రికార్డును ఆమె బద్దలు కొట్టనున్నారు. 1959 నుంచి 1964 వరకు దేశ ఆర్థిక మంత్రిగా పనిచేసిన దేశాయ్ 6 సార్లు బడ్జెట్లు సమర్పించారు. 5 పూర్తి స్థాయి ఒక తాత్కాలిక బడ్జెట్ ను సభ ముందుంచారు. అప్పటి ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు మొరార్జీ దేశాయ్. 1959 ఫిబ్రవరి 28న ఆయన తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. తర్వాత 2 ఏళ్లు పూర్తిస్థాయి బడ్జెట్లను తీసుకొచ్చారు. 1962లో మధ్యంతర బడ్జెట్, తర్వాత 2 ఏళ్లు పూర్తి పద్దులను ప్రవేశపెట్టారు. ఇటు మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా 2వ స్థానంలో ఉన్నారు. 1996లో ప్రధాని హెచ్డి దేవేగౌడ పాలనలో మొదటి పద్దును పార్లమెంట్ ముందుంచారు. 2004 నుంచి 2008 వరకు వరుసగా 5 సార్లు బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఇక ఈ 75 ఏళ్ల భారత చరిత్రలో ఎంతో మంది కేంద్ర ఆర్థిక మంత్రులుగా పనిచేశారు. అయితే అందులో ఈ ఇద్దరు తప్ప మరో ఏ ఒక్కరూ వరుసగా ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. ఇప్పుడు 7వసారి పద్దుతో మొరార్జీ దేశాయ్ రికార్డును చెరిపేయనున్న నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ పద్దు కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యవస్థలోని వివిధ వాటాదారులతో అనేక రౌండ్ల సంప్రదింపులు చేశారు. ఎన్నో కూర్పులు, మరెన్నో మార్పులతో మంగళవారం పద్దును ప్రవేశపెట్టనున్నారు.